జ్ఞానము, బుద్ధి, వివేచనాత్మనకు ఇచ్చాడు నాయన. నాతో చేరి వచ్చిన ప్రియబడులందరితో మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితేనే మేము బ్రతకగలుగుతాం. నీ మాట మమ్మల్ని బ్రతికించేది. మా జీవిత హృదయంలో ఉన్న తలంపులను గుర్తెరిగి మాట్లాడే దేవుడవు నీవు తండ్రి. ఇదిగో యేసయ్యానికి వందనాలు. ఏలియా ఎలీషా మీద కుమ్మరించబడిన బలమైన అభిషేకము నాపై కుమ్మరించండి అయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయము, అర్థమయ్యే రీతిలో మీరు మా అందరితో మాట్లాడగలరని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. చూడండి బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే దేవుని ప్రార్థించడానికి ఇక్కడ ఒక మాట రాయబడ్డది. మరియు సేతు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోసు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. ఇక్కడ 77 వచ్చును అని చెప్పాను. లెమేకు కోసరము 77 వచ్చును అని చెప్పాను. ఎందుకు? కయీను చంపిన హేబేలుకు ప్రతిగా మరలా ఒక కుమారుని కన్నాడు ఆయన. కాబట్టి దేవుడు అతడు చేసిన దానిని బట్టి మరి కయీనుకు శిక్ష వచ్చింది. హేబేలు నామమును బట్టి హేబేలు స్థానంలో ఒక కుమారుని మళ్ళా కన్నాడు. అతని స్థానంలో మరి సేతు పుట్టిన తర్వాత సేతు కనిన కుమారుడి పేరు ఎనోసు. ఎనోసు కాలములో ప్రార్థన ప్రారంభమైంది. ఎనోసు కాలములో దేవుని నామములో ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ఈరోజు మన ఇంట్లో 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలు పుట్టినప్పుడు మనము ప్రార్థనకు వెళ్ళం కావచ్చు, మన పిల్లలు ప్రార్థనకు రారు. మన జీవితంలో ప్రార్థనా శక్తి ఉండదు, మన పిల్లల జీవితంలో కూడా ప్రార్థనా శక్తి ఉండదు. కానీ ఇక్కడ ఒక నష్టం జరిగింది. తన తండ్రికి పుట్టిన కుమారుడు కయీను, అతడు కూడా దేవుని నామములో లేడు. కానీ మరలా అక్కడ దేవుని సన్నిధిలో మరొక కుమారుని కంటే కుమారుడి ద్వారా ప్రార్థన ప్రారంభమైంది. మనం అంటారు చాలా మంది, వీడు మంచివాడే కాదు కానీ వీడు పుట్టినవాడు చాలా మంచివాడు అని అంటారు. పుట్టిన వానిలో ఉన్నటువంటి లక్షణాలు అతనిలో ఉన్నాయి కావు. అతడు చాలా డ్రింకరు, చాలా తాగుబోతు, కానీ ఇతడు మాత్రం చాలా సాధువు, చాలా మృదువైనటువంటి వాడు అని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే దేవుని నామములో దేవుడు అలాగన ఏబేలు ఎలాగ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడో మరి ఏబేలు లాగానే ఎనోసు కాలములో ప్రార్థన ప్రారంభమైంది. ఆ ప్రార్థన ప్రారంభమైనప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇక ఈ గుడారము మధ్యలో నీవు నివాసము చేయాలి. ఆయకని తూర్పు మధ్యలో ఒక గుడారం వేసుకున్నాడు. ఆ గుడారములో నేను కాదు నివాసము చేసేది, నీవు నివాసము చేయాలి అని. ఈరోజు మన గుడారం ఉన్నది, మన ఇల్లు ఉన్నది, మన ఇంటిలో మనము నివాసం చేస్తున్నామే, కానీ మన ఇంటిలో దేవుని పుర నివాసము లేదు. దేవుడి నివాసము చేసే గృహం ఎలా ఉంటుందంటే ఆ ఇంటికి వెళ్ళగానే మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది, సమాధానం కలుగుతూ ఉంటుంది, ప్రేమ దొరుకుతూ ఉంటుంది, మంచి ఆత్మీయత దొరుకుతూ ఉంటుంది, మంచి అనుబంధాన్ని మనం కలిగి జీవించడానికి దేవుని కృప దొరుకుతూ ఉంటుంది. ఆ గుడారములో కొంతమంది 1000 మంది అక్కడ పనిచేసేవారుగా ఆ గుడారములో ఉన్నారు. ఈ అబ్రహాము గుడారం వేసి ఒక బలిపీఠం కట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్ళి అక్కడ గుడారాన్ని వేశాను. ఆ గుడారములో ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ ఇంటిలో బలిపీఠము లేదు, ప్రార్థన బలిపీఠము లేదు. నీ హృదయములో ప్రార్థన బలిపీఠము లేదు. నీ హృదయములో ఉన్న బాధ, నీ హృదయములో ఉన్న వేదన, నీ హృదయములో ఉన్న సమస్త బాధలన్నిటినీ కూడా
అయ్యి నీ హృదయములో సంచారం చేస్తా ఉన్నాయే తప్ప నీ గుడారములో బలిపీఠము దగ్గర చేసే విజ్ఞాపన, దేవుడు నీతో మాట్లాడే అనుబంధము నీ హృదయములో, నీ గుడారములో లేదు. అందుకే ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సేతు కుమారుడైన ఎనోసు పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది. దేవునికి ప్రార్థన చేయడం అక్కడ ప్రారంభమైంది. అప్పటిదాకా ప్రార్థన లేదు. ఈరోజు నీ ఇంటిలో ప్రార్థన లేదు. నీ ఇంటిలో బలిపీఠము కూలిపోయింది. నీ హృదయములో బలి అర్పించే హృదయము లేదు. ఈరోజు నేను అంటా ఉన్నా, దేవుని దగ్గర బలి అర్పించాలి. ఎంత టైం అయినా, కొంచెం సేపు అయినా దేవుని దగ్గర బలి అర్పిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, దేవునికి మన హృదయ బలి అర్పించకపోతే, నీ హృదయములు ఇంతకుముందు చెప్పాడు కదా, 4 రోజుల ప్రయాణానికి 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే, అక్కడ ప్రార్థన ఆత్మశక్తి లేదు. ప్రార్థన ఆత్మశక్తి అక్కడ లేదు. 4 గంటలకే ప్రార్థనని ప్రారంభించాం. ఎంతమంది 4 గంటల ప్రార్థనలు ఉంటున్నారు? కొంతమందికి సెల్ ఫోన్ లేదు. మీరు ఉంటున్నారమ్మా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయం 4 గంటలకు ప్రార్థన. మీ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. నన్ను ఎందుకు కలపట్లేదంటే, నేను నాన్ స్టాప్ గా తిరిగి రావడం, 10, 12, 1, 2 గంటల దాకా ప్రార్థన చేసి పండుకుంటాను. అన్నని కదిలించద్దని నాకు కలపట్లేదు. అయినా నా టైం నేను లేచి ప్రార్థన చేస్తా ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నము మీరు ఇంట్లో ఉన్న స్త్రీలు అదే స్థలంలో కూర్చొని బలిపీఠం దగ్గర మీ బాధలన్నీ చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే, అబ్రహామును దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో నిన్ను అలా జ్ఞాపకం చేసుకుంటాడు. కీర్తనలు 65వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. ఇక్కడేమన్నాడు దావీదు భక్తుడు? నా ప్రార్థన ఆలకించువాడా. ఎంత చక్కని మాట అండి. ఈరోజు నీ ప్రార్థన వింటలేడు, నా ప్రార్థన వింటలేడు అని బాధపడతా ఉంటాను. నువ్వు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావని ప్రార్థన ఆలకించడానికి. ఈరోజు బిడ్డలారా, ఇక్కడ ఎంత చక్కగా ఆయన దేవుని మార్గములో మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదాన్ని. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. నీకేది కావాలో ఆయన నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఏం చేసేవాడు? ఆలకించేవాడు. నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు బలిపీఠం కట్టాలి. బలిపీఠాలు కూల్చబడి ఉన్నాయి. ప్రార్థన లేదు నీ జీవితాలు. ప్రార్థన అనేది పతనమైపోయింది. ఇది జరగలేదు, అది జరగలేదు, ఎందుకు అట్లనా ఇట్లనా అని మాట్లాడుతూ ఉంటాం. ఏమైందమ్మా, మీరు దేవుని నమ్ముకున్నారు, ఏమీ ప్రయోజనం లేదా అంటారు. ప్రయోజనం ఉన్నది. ఈ రోజు నుంచి ప్రారంభం చేయండి బలిపీఠం కట్టడం. ఖాళీ సమయం అంతా బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో వచ్చిన వారికి అక్కడ దొరకాలి ఆదరణ, ప్రశాంతమైన స్థితి అక్కడ కనబడాలనంటే నీ ఇంటిలో బలిపీఠం కడితేనే దేవుడు సంచారం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగ నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా చూడండి, ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రిబకా, ఇస్సాకు అన్న వారి కొరకు చాలా మంది, ఎందుకన్నా మీరు అక్కడికి వెళ్తున్నారు, మానేయండి అని అంటా ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? నేను మీ కొరకు ప్రార్థన చేశాను, అందరి కొరకు ప్రార్థన చేస్తా, వాక్యం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, ఇతడు ఎలాగ నిలుచును. ఆయన పోతాడు, ఎక్కడికి పోతాడు, తిరిగి వస్తాడు అంటాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగును. ఈరోజు దేవుని ప్రియమైన సహోదరి సహోదరుడు,
దేవుడు మీ కుటుంబంలో ఒక బలిపీఠం కట్టాలి. అందరి కుటుంబాల్లో ఈ రోజు నుంచి మీరు బలిపీఠాలు కట్టండి. 4 గంటలకు ఫోన్ కాల్ వస్తుంది. అందరికీ సెల్ ఫోన్లో మీరు ఫోన్ చేయండి. ఒకరు 5 ఫోన్లు కలపచ్చు, 5 ఇంకొక వ్యక్తి 5 ఫోన్లు కలపచ్చు, అట్లా 5 కుటుంబాలు కలపచ్చు. అట్లా అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బలిపీఠం మండినప్పుడు అక్కడ దేవుని మహిమ కలుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను మనవి చేయగా ప్రభువు అయిన యెహోవా పశ్చాత్తపడని జరగదని సెలవించాడు. ఈరోజు నువ్వు ఒక్కడమైనా, ఇద్దరువైనా, 10 మందివైనా, 100 మంది అయినా, 1000 మంది అయినా, ఎవరైనా కానీ వారిలో ప్రభువు చిత్తము లేకపోతే, ప్రభు ఆజ్ఞ లేకపోతే, ప్రభువే తోడు లేకపోతే, ప్రభువు దగ్గర నువ్వు మనవి చేయకపోతే ఏది సక్సెస్ అక్కడ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలిపీఠాలని కూర్చబడినప్పుడు అక్కడ ఏది జరగదు బిడ్డలారా. ఈరోజు నువ్వు బలిపీఠము దగ్గర నువ్వు బలి అర్పించాలి. ప్రభు అయిన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అదే ఆమోసు గ్రంథం 9, 7, 8 వచనాలు మనం చదువుదాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? ఇశ్రాయేలులను, ఫిలిష్తీయులను రప్పించుతిని. నన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయగా విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో పాపిష్టి రాజ్యం అంతటి మీద దేవునికి కనుదృష్టి ఉన్నది. ఒక యాకోబు సంతతిని మాత్రమే దేవుడు రక్షిస్తానన్నాడు. యాకోబు ఒక్కడే, కొద్ది జనమే కదా, ఒక్కడే కదా, ఏం చేస్తాడు అని అనుకున్నారు జనాన్ని. కానీ యాకోబు పక్షంగా దేవుడు నిలబడితే ఒకడు కాదు, 1000 జనముగా దేవుడు అతన్ని మార్చి ఇశ్రాయేలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఒకటిట్లా బిడ్డలారా అని అనుకుంటాం. ఇక్కడ కూర్చి నడిపించాడు, సర్వసమాజం నడిపించాడు. అందరూ సమానమే. ఇక్కడ ఉన్నవారు, ఎక్కడి నుంచి వచ్చేవారైన అందరూ దేవునికి సమానం. తండ్రికి పుట్టిన 10 మంది అందరూ సమానమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక జరగదు, ఇక నాకు ఇంకేం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మనము చింతపడతాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో వారి మందసం ఎత్తుకొని నడుస్తూ ఉన్నారు. ఎక్కడ మందసం ఉంచబడ్డదో, ఒబేదేవి ఇంటిలో ఒక 3 నెలలు మందసం ఉంటే, ఆ 3 నెలలు ఒబేదేవి ఇంటి ఏమైంది? బహుగా దీవించబడ్డది, ఆశీర్వదించబడ్డది. ఈ రోజు నీ ఇంటికి అది రాబోతా ఉన్నది. నీ ఇల్లు దీవించబడబోతా ఉన్నది, ఆశీర్వదించబడబోతా ఉన్నది. ఈ రోజు ఎంత దీన మనసు కలిగి, ఎంత వినయం కలిగి, ఎంత సాత్వికముతో, ఎంత తగ్గించుకొని మొరపెడుతున్నావో నా కుమారుడా. నీ మరులకు దేవుడు శివుని యొక్కి నీ ప్రార్థన ఆలకించబోతా ఉన్నాడు. ఈరోజు బలిపీఠం కట్టడం చాలా అవసరం బిడ్డలారా. దేవుని కొరకు ముందడుగేయడం చాలా అవసరం. దేవుని కొరకు ప్రయాసపడడం చాలా అవసరం. దేవుని పని చేయడం చాలా అవసరం. దేవుని కొరకు నీవు నేను ఉన్నానని నిలబడడం చాలా అవసరం. లోకము నశించిపోతా ఉన్నదే, వారి కొరకు ముందు నడిచేవారు కావాలి. వారి ఆకలి తీర్చేవారు కావాలి. ఆకలి ఉన్నది, రోగ బాధలతో, నష్టముతో, కొరతలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారు. వారిని సంరక్షించే ధన్యత మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బిడ్డలారా, ఈరోజు ఎనోసు ద్వారా, అబ్రహాము ద్వారా ఎలా బలిపీఠం కట్టి ప్రార్థన ప్రారంభమైందో, మీ ద్వారా ప్రార్థన ప్రారంభమైతే దేవుడు మీ పక్షంగా అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. దగ్గర కుటుంబ ప్రార్థన ప్రారంభించి ప్రార్థన చేస్తూ ఉంటే, నిష్కలంకమైన పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ పరమందున దేవుడు ఆకాశ వాక్యలు విప్పి నీ కుటుంబం మీద కుమ్మరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రార్థన బలిపీఠం అవసరం. ప్రార్థన లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే, పని తిరిగిన తర్వాత పక్కింటికి పోతారు. పక్కింటికి పోయి ఈ ఇంట్లో ఉన్న చెత్త కొట్టబోయి ఆ ఇంటిలో పోస్తారు. ఆ ఇంట్లో చెత్త తెచ్చి మళ్ళీ ఈ ఇంట్లో పోస్తారు.
ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి 3 ఇళ్లకు లొల్లులు తయారవుతూ ఉంటాయి. అది కాదు మనం నేర్చుకున్నది. దేవుని బిడ్డగా ఉన్న నీవు, నీ నోటి నుంచి వచ్చేది ప్రార్థన, పరిశుద్ధత, పరివర్తన, మర్యాద, మార్పు, ఇది రావాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్తే ఒక మాటన దేవుని విత్తనం వేసి రావాలి. అది ఎన్నటికైనా ఫలభరితంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది మనం నేర్చుకోవలసింది ఈ రోజు. అందుకే దావీదు అన్నాడు, నా ప్రార్థన ఆలకించువాడా. ఒక పక్క శత్రువు బాధతో ఉన్నాడు, ఒక పక్క లోకం బాధతో ఉన్నాడు, ఒక పక్క అన్నదమ్ముల బాధతో ఉన్నాడు. కానీ దేవుని దగ్గర చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తే వాళ్ళ స్థానం వేరు, ఈ దావీదు స్థానము వేరు. ఈరోజు అందరిలో స్థానంగా మనము ఉన్నతమైన స్థానంలో నిలబడడానికి కారణము ఒకటేమీ లేదు, ప్రార్థన. బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎనోసు ద్వారా ప్రార్థన ప్రారంభమైంది. అబ్రహాము ద్వారా బలిపీఠం కట్టబడ్డది. దావీదు మొరపెడితే దేవుడు ఆలకించాడు. కారణం ఏంటంటే ప్రార్థన లేకపోతే ఏది జరగదు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీలో ఏది జరగదు. సదుగులు, సంశయాలు మానుకోవాలి, గుసగుసలు మానుకోవాలి, కోపిష్ఠతనం, పాపిష్ఠతనం ఇవన్నీ నీలో చచ్చిపోవాలి. అహము, గర్వము నీలో చావాలి. దీన మనసు, ప్రేమ, దయాలతో మంచితనము ఇది నీలో ప్రబలినప్పుడే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 రాజుల గ్రంథం ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతనిని కూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారుడి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. చాలు. ఇక్కడ ఏమందంటే, ఇక్కడ నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎదుట చేసే ప్రార్థన దేవుడు నిన్ను అంగీకరించబోతా ఉన్నాడు. నీకు ఏది కావాలో రాసి పెట్టుకుని ప్రార్థన చేయాలి. ఒకటి ఏంటంటే, నేను రాసి పెట్టుకుంటాను, సవాలు చేసి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈరోజు బిడ్డలారా, నీ జీవితంలో అది జరగాలంటే నువ్వు చక్కగా ఉండాలి. దాని ప్రకారంగా నువ్వు దేవుని దగ్గర అడగాలి. ఇక్కడ అందుకు అన్నాడు, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపారు. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేయబోతున్నావు, ఏది అడగబోతున్నావు, ఏది అప్పగించబోతున్నావు, ఏది నీకు కావాలనో, ఏది నీకు దొరకాలనో, ఏది కావాలనో, ఏది దూరం అయిపోవాలనో నువ్వు దేవునికి అప్పగించి ప్రార్థన చేయి. దేవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయి. నన్ను విడిచిపెట్టకని ప్రార్థన చేయి. అందరిలో నా బ్రతికి ఇలా అయిపోయిందని ప్రార్థన చేయి. నేను ఎందుకు ఇలా ఒక్కడిగా ఉన్నానని ప్రార్థన చేయి. నష్టపోయిన స్థితిలో నన్ను ఎందుకు లేవనెత్తలేవని ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన మమ్మల్ని ఒక్కొక్క మెట్టు నుంచి 4వ మెట్టులోకి నడిపించింది. కింది స్థానంలో ఉన్నాం. కింది నుంచి 2వ మెట్టు, 2 నుంచి 3, 3 నుంచి 4వ మెట్టు దాకా వచ్చాం. 4వ మెట్టు నుంచి ఇక మీదికి దేవుడు లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా అట్టిగానే కాదు, ఇది మోకాళ్ళ అనుభవం కలిగి, మోచేతులు మీద పండి, మోకాళ్ళ మీద పండి, సాగిల పడి, సాష్టాంగ పడి, కన్నీరు విడిచి, దుఃఖపడి నువ్వు ఏడిచినప్పుడే దేవుడిని ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 116వ కీర్తన చేసేదను. ఈరోజు భక్తుడు ఎలాగైతే ఒప్పుకుంటున్నాడో నీవు కూడా, దేవా నేను కృతజ్ఞత అర్పణ అర్పించదను, యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను అని నువ్వు ఇది అనుకొని నువ్వు ఖచ్చితంగా కుటుంబంలో ప్రార్థన చేస్తే నీ కుటుంబము అన్ని రకాల మేలుకరంగా దీవెన పొందుకుంటా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలోని తీర్మానం చాలా అవసరమై ఉన్నది. అబ్రహాం బలిపీఠం కట్టాడు, ఎనోసు ప్రార్థన ప్రారంభించాడు, దావీదు ప్రార్థన చేశాడు. ఇక్కడ యాకోబు ఒక్కడుగా ఉండి
అయ్యా నేను ఒంటరి వాడనై పారిపోయి ఎక్కడనో ఉండి అరణ్యంలో ప్రార్థన చేసి బలిపీఠం కడితే అక్కడ దేవుని దూతలు వచ్చి అతన్ని ఆశీర్వదించాయి. ఈరోజు ఒక్కడిని కదా, ఇద్దరము కదా, నాకెవరు లేరు కదా, నాకు బాధకి ఇట్లా అయిపోయింది కదా, నా జీవితం అలా మార్చబడ్డది కదా, నాకు అప్పులు ఉన్నాయి కదా, ఆర్థికంగా వెనకబడి ఉన్నాను కదా, నాకు ఇల్లు లేదు కదా, నాకు జాగ లేదు కదా, అన్ని కోల్పోయాను కదా అన్నది కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా బలిపీఠం కట్టి ప్రార్థన చెయ్యి, అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ప్రార్థన బలిపీఠం కట్టాలి. నీ మనసులో మచ్చ డాగు ఏది ఉండకూడదు. విశాలమైన మనసు, విశాలమైన హృదయం నీకు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అది కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి 86వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 86వ కీర్తన 10వ వచనం. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. 86వ కీర్తన 10వ వచనం. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి చూడండి, ఇక్కడ ఎంతమంది అన్యజనులు అపహాస్యం చేశారో, నష్టపెట్టారో, కరువుల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో రోసేశారో వారందరూ కూడా నమస్కారం చేయడానికి దేవుడిని యొద్దకు నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏ అన్యజనుల ద్వారా అపహాస్యము చేయబడుతున్నావో, ఏ అన్యజనుల మధ్య ఉండి అపహాస్యంగా చేయబడతా ఉన్నావో, వారందరూ ఒకరు వచ్చి ప్రైజలడయ్యా అనడానికి వారు కూడా నీ ద్వారా మార్చబడదురు గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కట్టిన బలిపీఠం అలాంటిది, కదిలించాలి. నువ్వు బలిపీఠం కడితే కదిలించబడతాయి. నువ్వు బలిపీఠం దగ్గర కన్నీళ్ళు వెడిస్తే కదిలించబడతాయి హృదయాలు. బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. ఒక్కని నేనేం చేయాలి, కాపరిగా నేనేం చేయలేదు. మీరు గొర్రెలు నేను చేయాలి, కనాలి. మాకేం పని అండి, పాస్టర్ గారికి అంత బాధ అని అనుకోవద్దు. గొర్రె కన్నట్టుగా విశ్వాసి నడిపించే స్థితిలో ఉండాలంటే నువ్వు ప్రార్థన బలిపీఠం కట్టి పరిశుద్ధత కలిగి ఆ తపన, ఆ ఆలోచన మనసు నీలో ఉంటే నువ్వు అనేకులను గాలం వేసి లాగినట్టుగా లాగుతా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. రెడ్డి గారు అన్నారు, మేము సువార్తకి వెళ్ళాలని. అవును, నాకు ఆశ ఉంది. ఈ వారంలో మన పని, మందిరం పని కొరకు తిరుగుతూ ఉన్నాం బిడ్డలారా. అది కంప్లీట్ అయితే నేను ఖాళీగా ఉంటాను. మిమ్మల్ని పట్టుకొని తిరగాలనే తపన, ఆశ నాలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికాడ ఉన్నాను కానీ నాన్ స్టాప్ గా దేవుని కొరకు తిరుగుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన నామమున మనం ఏం చేస్తే అతడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, మీరు అడగండి నా నామమున కృతజ్ఞత అర్పణ అర్పించినప్పుడు, యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తాడని. ఆయన నీ నామమును ఏది జరగాలని తెలుసు. అతని నామమును నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటిది? దేవునితోటి మాట్లాడడం ఉండాలి. ఈరోజు ఎంతమంది నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాడు? కొంతమంది చేస్తున్నారు. మీ బలిపీఠాలు కట్టండి, ఈ రోజు నుంచి ప్రారంభించండి. నువ్వెంత పని చేస్తున్నావో అంత తగినంత ప్రార్థన దానికి అవసరం. అందుకే నీ పంటను తిరిగిపోయి పురుగులను గద్దించదను. మిడతలు, పసరు పురుగులు, గచ్చ పురుగులు ఇవన్నీ కూడా దూరం అయిపోవాలి. నీ పంటను, నీ గర్భఫలమును, నీ గోఫలమును నష్టం చేయకుండా దూరం అయిపోవాలని అంటే నీ ఇంటిలో ప్రార్థన అవసరం. నీ పిల్లలకు నష్టం కావద్దు, నీ పంటకు నష్టం కావద్దు. నీ పిల్లలకు నష్టం అయితే నువ్వు కష్టపడిన ఆస్తి అంతా హాస్పిటల్కి పోతుంది. లేక హాస్పిటల్కి పోకుండా పిల్లలకు నష్టం కాకపోయినా పంటకు నష్టమైంది అనుకో, పెట్టిన ఖర్చు అంతా కూడా నీళ్ళ లేచినట్టు అయితే. ఇది కలగద్దంటే నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేయాలి. నమ్మకంగా నీ పిడికిల భాగం దేవునికి ఇవ్వాలి. నువ్వు దాన్ని దాచిపెడితే దాచిపెట్టిందంతకు మూసిపోయినట్టుగా, ఏమంటారు దాన్ని, పాచిపోయినట్టుగా అయిపోతా ఉంటది. ఆమెను హల్లెలూయా. దాచిపెట్టకూడదు. దేవునికి ఇచ్చి నువ్వు దేవుణ్ణి అడుగు. అందుకే అన్నాడు, నువ్వు దాన్ని ప్రశ్నించి అడగాలి. ఎందుకు చేస్తలేవయ్యా అని అడగాలి. ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నాను దేవుణ్ణి? దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి కైసరది కైసరకు, ఏంటిది సర్దుకాయలకి ఇవ్వాలి. కైసర పన్ను కైసరు కట్టాడు, సర్దుకాయల పన్ను సర్దుకాయలు కట్టాడు. ఇది మీరు దేవుని సన్నిధిలో మీరు చేయండి. చేసి దేవుణ్ణి అడగండి, బలిపీఠం కట్టండి.
ఎందుకు జరుగుతలేదో మళ్ళీ నన్ను వచ్చి అడగండి, నేను దాని కొరకు నేను ప్రార్థన చేసి చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చేయకుండా నేను ఎన్నిసార్లు నేను చాపుతా చేతులు, మీరు ఎవరు చాపకపోయినా రోజు చేతులు చాపుతూనే ఉంటా. నా పక్షంగా బిడ్డలు చాపుతూనే ఉన్నారు. మధ్యాహ్నం స్త్రీలు కన్నీరు విడుస్తూ ఉంటే ఎంతో మంది త్రాగుబోతులుగా ఉన్నవారు మార్చబడ్డారు. ఎంతో మంది కుటుంబాలు విభిన్నంగా అయిపోయి కుటుంబాలు అతకబడి కట్టబడడానికి కారణమైంది. కారణం ఏదో తెలుసా? మధ్యాహ్నం ఖాళీగా ఉన్న సమయంలో సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని, అయ్యా నా భర్తను మార్చయ్యా, ఆ భర్తను మార్చయ్యా, ఆ కుటుంబంలో ఉన్న భర్తను మార్చయ్యా, ఆ బిడ్డ ఎంతగా ఏడుస్తుందో నీకు తెలుసు కదా ప్రభు అని. ఎప్పుడన్నా ఏడిచావా పక్కింటి వారి కొరకు? నీ కొరకు ఏడిచావా? పక్కింటి వారి కొరకు విడిచిపెట్టి నీ కొరకు ఏడిచావా? సమయం 12 గంటలకు 1 కాగానే ప్రార్థన ప్రారంభమైతే స్త్రీలది. ఒక రోజైనా ఖాళీ ఉంటున్నావు, ఆ ఇంటికి పోతున్నావు, ఈ ఇంటికి పోయి లొల్లి తెచ్చుకుంటున్నావు తప్ప, చెడ్డై పడ్డ ఎన్ని తెచ్చి మీద పోసుకుంటున్నావు తప్ప, ప్రార్థన చేసి నీ జీవితాన్ని కట్టి ఆ కుటుంబాన్ని కడుతున్నావా? ఈరోజు ప్రార్థన ఫోన్ కొరకు నెంబర్లన్నీ మీరు ఇవ్వండి, పాస్టమ్ గారికి ఇస్తాం, వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది. మీరు ఫోన్ చేసే వాళ్ళు కలిపేవాళ్ళు చక్కగా కలిపి ప్రార్థనలు ఏకీభవించి ఏమైందని ఎంకరేజ్ చేసి మీరు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అబ్రహాం బలిపీఠం కట్టాడు, ఎనోసు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించడానికి కారణం ఏంటంటే వారు బలిపీఠాలు కట్టి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు దిగొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే సింహాసనాసీనుడై దిగి రావడానికి కారణం ఏంటంటే బలిపీఠము దగ్గర అర్పించే బలి నువ్వు చేయాలని. దేవుడు దిగి రావాలని యుద్ధకు, జవాబు రావద్దని యుద్ధకు రావాలంటే దేవుడు దిగి రావడం అంటే ఏంటి చెప్పండి? జవాబు రావాలి నీ ప్రార్థనకి. నీ అవసరత తీర్చబడాలి, నీ కొరత తీర్చబడాలి, నీ లేమి తొలగిపోవాలి, నీ బంధకపు కట్లన్నీ తెచ్చబడాలి, అపరాధపు శక్తుల సమూహములన్నీ లయమైపోవాలి. ఈ పోవాలంటే బలిపీఠము గట్టి ప్రార్థన చేస్తా ఉంటే సాతానుకు వణుకు పుట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా అబ్రహాము ఒక బలిపీఠం కట్టిన ఆయన ప్రార్థన చేశాడు, తండ్రికి వందనాలయ్యా, నేను నా కుటుంబంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసే గొప్ప కృప, గొప్ప ధన్యత నాకు దయచేయండి అయ్యా. దావీదు నీకు మొరపెట్టినప్పుడు, అతని ప్రార్థించినప్పుడు దేవా అతని ప్రార్థన ఆలకించినట్టుగా నా ప్రార్థన మీరు ఆలకించండి. దేవానికి వందనాలు తండ్రి. ఎండిని బంగారమును శోధించినట్లుగా నన్ను శోధిస్తున్న దేవా, ఇదిగో తండ్రి నీకు వందనాలు నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో పరమ తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో గొప్ప రక్షకుడా. నేను నీ బిడ్డగా ఉండాలయ్యా. ఓ రిమారా షడబారా కలరబారా షందాలరబా, అయ్యా నన్ను క్షమించండి. నా బలిపీఠము కట్టలేక నా బలిపీఠము ప్రార్థన కూడము కూలిపోయిందయ్యా. ప్రార్థనా శక్తి లేదు, ప్రార్థనా మనసు లేదు, నీకు దూరం అయి ఉన్నానయ్యా. నా బలిపీఠం పాడైపోయిందయ్యా, నా జీవితం పతనమైపోతుందయ్యా, నా జీవితం నష్టంలో ఉన్నదయ్యా, నా జీవితం కరువులో ఉన్నదయ్యా, నా జీవితం అనేకమైన శ్రమలతో నింపబడి ఉన్నదయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఇంతవరకు చెప్పిన ప్రతి మాటల ద్వారా నా జీవితంలో మేలు కలిగించగలమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.